వాడి జీవితంలో బాగుపడతాడు. అతను ఒక రోజున మార్గదర్శిగా తయారై 10 కుటుంబాలకు సహాయపడే స్టేజ్కి వస్తారు. అది మీరు చేసి ఉండాల్సింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. అది మీరు చేయాల్సిన అవసరం ఉంది. సార్ నా ప్రాణం ఉండే వరకు నా 2 బిడ్డలకు కానీ నా 3 బిడ్డల్లో యాదో ఒక జాబ్ చేయాలనేసి నేను అందరిలో దేవుని దగ్గర నేను కోరుకొని ఉన్నాను సార్. నా జీవితం ఉండే వరకు యాదో ఒక జాబ్ చేపించాలా. నా మొగుడు ఇలా పోయినారు. నువ్వు డ్రైవర్ ఉద్యోగం కాదు, చాలా ఫ్యాక్టరీలు వస్తున్నాయి. మంచి ఉద్యోగం రావాలి, నువ్వు కూడా సెటిల్ కావాలి. అదే నేను చెప్తున్నా. నువ్వు ఒక చిన్న అడుగు ముందుకేసావు. ఆ అడుగేంటి? నేను ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చాను, మార్గదర్శి బంగారు కుటుంబం. అందులో మెగాకు చెప్పి మొత్తం రామకుప్పం మొత్తం అడాప్ట్ చేసుకున్నాం. అందులో మిమ్మల్ని పెట్టి, జయమ్మ గారిని పెట్టి ఒక బంగారు మిత్ర అపాయింట్ చేసి మొత్తం చేశారు. ఒక ఆవును పట్టించారు మీకు. 2 ఆవులు, ఇంకొక ఆవును నువ్వు పట్టుకున్నావు ప్రభుత్వం ఇచ్చే సహాయంతో. దాంతో వచ్చే ఆదాయం చదివిస్తున్నావు. ఇంకొక అడుగు ముందు పడింది, 4 దూడలు వచ్చాయి. ఇంకా ఒక 2 సంవత్సరం, ఒక 4 సంవత్సరానికి సార్ 10 ఊర్లో ఆవులు చేసుకొని ఆవులు భవిష్యత్తులోనే నా బిడ్డలకి యాదో ఫీజు కట్టాల్సిండేది కానీ వాళ్ళ కష్టాలు చూడాల్సిండేది కానీ. తల్లి, నువ్వు పెద్ద కొడుకును కూడా చదివించు. వాడు కూడా చదువుకుంటే ఇప్పుడు 4 ఏళ్లు చదువుకుంటాడు. చదివిస్తారు. నీ పని నువ్వు చేయి, నీకు భారం లేదు. మెగా ఆ పని చేస్తారు. చదివిస్తే మీ అబ్బాయికి బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చి నిన్ను శుభ్రంగా చూసుకుంటాడు. నువ్వు కూడా గర్వంగా బతకచ్చు. అది నా ఆశ, అదే నా సిద్ధాంతం. అందుకే ఈ పాలసీ తీసుకొచ్చాం. తల్లికి వందనం కూడా వస్తాను సార్. 2 పిల్లలకి వస్తాను సార్. తల్లికి వందనం 2 పిల్లలకి వస్తాను సార్. వస్తామమ్మా. నేను ఇచ్చే ప్రోగ్రాములు కాకుండా మీరు అదనంగా ఏం చేస్తున్నారు? ఆ కుటుంబాన్ని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో అందరితో సమానంగా తెలివితేటలుంటే అందరికంటే ముందు పెట్టే బాధ్యత మంది. అదే మార్గదర్శి బంగారు కుటుంబం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి నీ బాధ్యత ఆ అబ్బాయిని చదివించడం. ఆ అబ్బాయిని ఏమి చదివించాలని అతను కౌన్సిలింగ్ చేసి, మార్కెట్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో కూడా మీరు స్టడీ చేసి అలాంటి చదువుని ఇప్పించాలి. ఉద్యోగం రాని చదువు కాదు, ఉద్యోగం వచ్చే చదువు. జీవితంలో బాగుపడే భవిష్యత్తుని మీరు క్రియేట్ చేయాలి. అది ఇమ్మీడియట్గా మీరు కరెక్ట్ చేసుకొని, నేను ఇక్కడ రివ్యూ చేస్తున్నానంటే రాష్ట్రం మొత్తం ఒక మెసేజ్ కోసం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కూర్చోమజ్జయమ్మ. ఇప్పుడు నేనేంటంటే ఒక రాజకీయ నాయకుడిగా 40 సంవత్సరాలు చూశాను. ఒకప్పుడు ఇంకా ఎక్కువ పేదరికం ఉండేది. ప్రభుత్వాలు కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి డబ్బులు ఉండేవి కాదు. అక్కడి నుంచి కొద్ది కొద్దిగా అభివృద్ధి జరుగుతూ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం మొదలుపెట్టాం. మనకు 90-91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అప్పుడు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు ఒక రోడ్డు ఉంది ఇక్కడ, మన పక్కనుండే రోడ్డు ప్రైవేట్లో వేసాం. అంటే గవర్నమెంట్ ఒక ప్రైవేటు వ్యక్తికి అప్పచెప్పి ఒక పార్ట్నర్షిప్ పెట్టుకొని రోడ్డు వేయమన్నాం. వాళ్ళు రోడ్డు వేశారు. దాని మీద కార్లు, లారీలు, బస్సులు పోతే టోల్ ఫీ కలెక్ట్ చేసుకుంటారు. అప్పు తెచ్చిన డబ్బులు అప్పులు కడతారు. కొంత మిగిలితే ఆ డబ్బులు వాళ్ళకు చెందుతుంది. అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, సంపద సృష్టించాం. కొంతమంది చేతుల్లోకి ఎక్కువ డబ్బులు వచ్చాయి. దేవుడు బ్లెస్ చేశాడు వాళ్ళని. ఇక్కడ 3 కంపెనీలు ఉన్నాయి. ఒకటి మెగా, పెద్ద కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇండస్ట్రీస్ కూడా పెట్టారు. రెండోది అదాని, ఈ దేశంలోనే నెంబర్ 1 and 2లో ఉండే పెద్ద సంస్థ, దేశానికి గర్వకారణమైన సంస్థ అదాని సంస్థ. ఆ సంస్థను కూడా మన దగ్గర కొన్ని పోర్ట్లు, అదే మరిగా మన దగ్గర వచ్చే కొందికి పంపుడ్ స్టోరేజ్, ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. మూడోది టీవీఎస్ సైకిల్, మోటార్ సైకిల్. మీకు అందరూ చూస్తూ ఉంటారు.
ఏదైతే టీవీఎస్ మోటార్ సైకిల్ ఉందో వాళ్ళ అధినేత సుదర్శన్ గారు చెప్పి వారిని కూడా రమ్మన్నాం. ముగ్గురు అడాప్ట్ చేసుకున్నారు. భగవంతుడు వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు. సమాజం సహకరించింది. వాళ్ళు ఆర్థికంగా పైకి వచ్చారు. ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, నేను 24 గంటలు పనిచేసేది పెద్ద పెద్ద కోటీశ్వరుల్ని తయారు చేయడమే కాదు, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చి మీ జీవితాలు కూడా బాగుపడాలని. ఇప్పుడు జయమ్మ ఉంది, మొన్నటి వరకు కూలి పని, ఏం చేయాలనో తెలియదు. ఒక చిన్న ఆవును పట్టించారు, జీవితం మారింది. గవర్నమెంట్ కొంత డబ్బులు ఇచ్చాం, ఆవిడ కూడా ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక ఆవును పట్టుకున్నది. ఇప్పుడు రెండు కలిపి 3-4 దూడలు వచ్చాయి. ఆ దూడలు కూడా పేయి దూడలు వచ్చేట్టుగా మేము ఏం చేసామంటే వ్యాక్సినేషన్ అవన్నీ అదే ఇచ్చాం. దాంతో ఇప్పుడు ఆవిడకు ఒక నమ్మకం, నేను ఇంకా 5-6 ఆవులైనా మేపగలుగుతాను, నాకు ఆదాయం సంపాదిస్తాను అనే నమ్మకం కలిగింది. ఇప్పుడు నేను ఆలోచించేది ఏంటి, ఆ కుటుంబం మారాలంటే ముగ్గురే పిల్లలు ఆవిడికి, అదే ఆస్తి. భర్త పోయాడు, ఆవిడికి పెన్షన్ వస్తుంది, కూతురికి మళ్ళా వికలాంగుల కింద ఆవిడకి ఒక పెన్షన్ వస్తుంది, తల్లికి వందనం ఇచ్చాం. ఈ డబ్బులు తీసుకొని అదే మారిగా మెగా కింద వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని వాళ్ళకి ఆలోచన ఇస్తారు. ఆ ఆలోచన ఏంటి, ఏం చేస్తే ఈ కుటుంబం బాగుపడుతుంది, ఎలాంటి చదువు చదివించాలి, చదివించి వాళ్ళు సెటిల్ అయ్యే వరకు చేసే బాధ్యత మార్గదర్శికి అప్పచెప్పాను. అది కాన్సెప్ట్. అంటే ఒక 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలు, తిండి, ఆరోగ్యం, కనీస అవసరాలు, లేకపోతే పిల్లల్ని బాగా చదివించుకునే అవకాశం, ఇవన్నీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. దానికే ఈ కార్యక్రమం చేశాం. డబ్బులు అనేది అందరి దగ్గర ఉండాలి, అందరూ ఆనందంగా జీవించే పరిస్థితి రావాలి. ఆ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో శ్రీకారం చుట్టాం, దేశంలో ఎక్కడా లేదు. ఇది ఒక ప్రయోగం, ఇది వినూత్నమైన ఆలోచన. గవర్నమెంట్ 10 రూపాయలు ఖర్చు పెడతాం, ప్రైవేట్ వాళ్ళు కూడా సిఎస్ఆర్ అని ఒకటి పెట్టాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చారు. వాళ్ళకు వచ్చిన డబ్బుల్లో 2% ఒక ధార్మిక సంస్థల కింద ఖర్చు పెట్టాలి, ఒక మంచి కార్యక్రమానికి ఖర్చు పెట్టాలి. అది వాళ్ళ బాధ్యత. ఇప్పుడు నేనేమంటున్నానంటే డబ్బులు కాదు, ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ. ఆవిడేమిటి ఆలోచన, ఆయన ఇచ్చిన డబ్బులు ఇస్తే నేను సెటిల్ అయ్యాను, వాళ్ళకి బాధ్యత బాగా చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు, నేను నా పెద్ద కొడుకుని జేసీబీ డ్రైవర్గా పెట్టుకుంటా. అదే ఆవిడ ఆలోచన. మీ ఆలోచన ఏంటి, మీరు పైకొచ్చారు, మీరు కూడా మామూలు వ్యక్తులే ఒకప్పుడు. ఈరోజు మీరు మీ ఆలోచన విధానంతో పైకొచ్చారు. అలాంటి ఆలోచన విధానాన్ని వాళ్ళకి నేర్పించాలి. మీరు ఇక్కడ ఆగద్దండి, ఇంకా 4 ఏళ్లు కష్టపడండి, కష్టపడితే మీ జీవితాలు సుఖపడతారు అని చెప్పి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. దానికి అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. అది పెట్టితే రేపు ఆవిడ ఇంకొక పిల్లవాడిని చదివించి పైకి తీసుకొచ్చే పరిస్థితి ఆవిడకి రావాలి, ఆ కుటుంబానికి రావాలి. అది ఇక్కడ కాన్సెప్ట్. సరేనా? ఆర్ యు ఫాలో నౌ? ఇది కరెక్ట్ అప్రోచ్. ఇది పేదరికం అనేది కోరుకొని పుట్టేది కాదు. కొన్ని పరిస్థితుల్లో సమాజంలో ఆర్థిక అసమానతలు వస్తాయి, మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన సమాజంలో కాలక్రమేణా కొంతమంది దగ్గర భూములు ఉంటాయి, కొంతమంది అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చిన వాళ్ళు ఇంకా పైకి పోతామనే ఉంటారు, వాళ్ళు చుట్టుపక్కల పైకి వస్తారు. అవకాశాలు రాని వాళ్ళు అక్కడనే ఉంటారు, వాళ్ళ సర్కిల్ అంతా. నేను ఇప్పుడు ఏంటంటే అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి మిమ్మల్ని పైకి తేవాలని నా ఉద్దేశం. ఇప్పుడు ఇంకొకరి విషయం మాట్లాడదాం, మనకు ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ తల్లి. ధన్యవాదం. ఇప్పుడు చదివిస్తావా నీ బిడ్డ? ఏమ్మా జయమ్మ, కొడుకు చదివిస్తావా? ఓకే, చదివిస్తుంది.
గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ధన్యవాదాలు.